మీరు ఎప్పుడన్నా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ గురించి గూగుల్లో సెర్చ్ చేసినారా? మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే డెఫినెట్లీ సెర్చ్ చేసి ఉంటారు. ఈ గూగుల్ ఇన్ఫర్మేషన్ మీద మనము కంప్లీట్లీ రిలై కావడం ఎంతవరకు కరెక్ట్, దీని గురించి మాట్లాడుకుందాం. హలో అండి, నేను డాక్టర్ నిశ్చల రెడ్డి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ ఏకమ్ ఫర్టిలిటీ అండ్ ఉమెన్ హాస్పిటల్, గండిపేట్ మెయిన్ రోడ్, నార్సింగి, హైదరాబాద్. ఇవాళ మా దగ్గరికి ఒక కపుల్ వచ్చారు. వాళ్లకు 3 years మ్యారైటల్ లైఫ్, ఇంకా పిల్లలు కావట్లేదు అని వెయిట్ చేస్తున్నారు. సో గూగుల్లో సర్చ్ చేసి మాకు ఈ ట్రీట్మెంట్ కరెక్ట్ అని చెప్పి మాకు సజెస్ట్ చేశారు. ఈ సజెషన్స్ తీసుకోవడము ఎంతవరకు కరెక్ట్? గూగుల్లో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడము ఇనవే కరెక్ట్. ఇన్ఫర్మేషన్ అనేది తెలిస్తే మనము మన సిచ్యువేషన్ని బెటర్గా హ్యాండిల్ చేసుకోగలుగుతాము. కానీ ఈ గూగుల్ అనేది ఓన్లీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం వరకే ఓకే, కానీ ఏ ట్రీట్మెంట్ మీకు కరెక్ట్, అది ఎట్లా చేస్తే మంచిది అనేది చాలా ఇండివిజువలైజ్డ్, పర్సనలైజ్డ్ ఒపీనియన్. ఇది తప్పకుండా మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ కండిషన్కి, మీ ఏజ్కి, మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఇష్యూస్కి, దానికి తగ్గట్టుగా ఏ ట్రీట్మెంట్ కరెక్ట్ అనేది మీ డాక్టర్ నుండి తెలుసుకుంటే అది డెఫినెట్లీ చాలా బెటర్. ఫర్ ఎగ్జాంపుల్, గూగుల్లో ఐవీఎఫ్ అని కొడితే ఇట్స్ అ 2 week ప్రాసెస్ అని వస్తుంది. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ అ 2 week ప్రాసెస్. మన దగ్గర ఐవీఎఫ్కి వచ్చిన పేషెంట్స్ మినిమం మనతోని 1 to 2 months వరకు ఉంటారు. బిఫోర్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది కొంత పీరియడ్ ఉంటుంది. ఐవీఎఫ్ అనేది యాక్చువల్ ప్రాసెస్ మేబీ 2 weeks పట్టొచ్చు. ఆఫ్టర్ ఐవీఎఫ్ కూడా ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేస్తే చాలాసార్లు మనం ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మళ్ళీ నెక్స్ట్ మంత్ చేస్తాం. సో ఓవరాల్ టైం పీరియడ్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది మీరు గూగుల్లో చూసిన దానికన్నా. నెక్స్ట్ థింగ్ వచ్చేసి, చాలామంది గూగుల్లో ఐవీఎఫ్ డ్రగ్స్ లేదా ఇతర ఫర్టిలిటీ డ్రగ్స్ వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చూసి చాలా భయపడతారు. కానీ మీరు ఆల్వేస్ మీ డాక్టర్తోని దీని గురించి డిస్కస్ చేసి యాక్చువల్లీ ఎంత పర్సంటేజ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఏవి సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్, ఏవి అంత మనం వరి కాని సైడ్ ఎఫెక్ట్స్ అనేది కరెక్ట్గా తెలుసుకుంటే అది మీకు కూడా ట్రీట్మెంట్ ప్రాసెస్లో చాలా హెల్ప్ అవుతుంది. ట్రీట్మెంట్ కూడా స్మూత్గా జరుగుతుంది. అండ్ ఐవీఎఫ్ అనేది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. దీనిలో ఎన్నో స్టెప్స్ ఉంటాయి. ఐవీఎఫ్ అనే కాల్ తీసుకునే ముందు మీ డాక్టర్ ఎన్నో థింగ్స్ కన్సిడర్ చేసి, మీ ఏజ్, మీకు వేరే మెడికల్ ఇష్యూస్ ఉన్నాయా, ఎన్ని ఇయర్స్ నుండి ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, ఇంతకుముందు ఏమైనా ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయినాయా, ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాతనే మీకు ఒక పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఇస్తారు. ఎన్నోసార్లు ఒక యంగ్ 22-23 year old లేడీ కూడా ఐవీఎఫ్ ఫెయిల్ కావచ్చు. అదే ఒక 40-42 year old లేడీ కూడా ఫస్ట్ టైం ఐవీఎఫ్లోనే ఈజీగా కన్సీవ్ కావచ్చు. సో ఇట్లా మనం అనుకోని రిజల్ట్స్ కూడా చాలాసార్లు ఏర్పడతాయి. సో ఈ ఐవీఎఫ్ అనేది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. సో ఆన్లైన్, గూగుల్, వేరియస్ సోర్సెస్ నుండి డెఫినెట్లీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఇది మీకు కూడా హెల్ప్ చేస్తుంది మీ కండిషన్ని బెటర్ అండర్స్టాండ్ చేసుకోవడానికి. కానీ అక్కడ నుండే ట్రీట్మెంట్ తీసుకొని ఇదే మాకు రైట్ ట్రీట్మెంట్ అని బ్లైండ్గా నమ్మొద్దు. ఆల్వేస్ మీ డాక్టర్ మీకు మంచి జరగాలనే కోరుకుంటారు. సో మీకు ఏది కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది మీకు పర్సనలైజ్ చేసి తప్పకుండా వాళ్ళే మీకు బెటర్ చెప్తారు.